గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తమిళనాడు అన్నామలై సరికొత్త పార్టీ పెట్టబోతున్నారా? తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దూరమయ్యాక సొంతంగా ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా యువతను ఒకేలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను ఏకం చేస్తూ మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో సరికొత్త సామాజిక ఉద్యమానికి అన్నామలై శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్గా సర్క్యులేట్ అవుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆయన కొంతకాలంగా ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరారని, జూన్ 3వ తేదీ లోపు అన్నామలై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్నామలై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై కమలం పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిగా అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీ డిమాండ్ మేరకే అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకొని కేవలం 27 సీట్లకే పరిమితం అవడం అన్నామలైకు నచ్చలేదు. ఎన్నికల్లో అందుకే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం వేళ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో వచ్చినటువంటి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి విభేదాల నేపథ్యంలో అన్నామలై తమిళనాడులో ఒక సరికొత్త సామాజిక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకే విధమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు, యువతను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒక బలమైన స్వచ్ఛంద సైన్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన మక్కల్ శక్తి ఇయక్కం అంటే ప్రజాశక్తి ఉద్యమం పేరుతో సరికొత్త వేదికను ప్రారంభించబోతున్నారని, ప్రజల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తమిళ రాజకీయాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఆయన మద్దతుదారులు సిద్ధమయ్యారు. తన జన్మదినోత్సవం నాడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన ఘనంగా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన మద్దతుదారులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ సమీకరణాలు బలంగా ఉండడంతో అదే సమయంలోనూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తమిళనాడు ఆకాంక్షలకు సరైన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదనే అసంతృప్తితోనే ఉన్నారు అన్నామలై. ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అన్నామలై హాజరు కాకుండా విదేశాలకు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో నగరం అంతటా ఆయన పోస్టర్లు వెలిశాయి. భయం లేని మనసులకు హద్దులు లేవు అనే సందేశంతో ఉన్న ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఆయన అభిమాన సంఘం అన్నామలై అన్బు కూట్టం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సభ్యులను, కార్యకర్తలను చేర్చుకునే పనిని ముమ్మరం చేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అన్నామలై త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా గళమెత్తడమే. మోదీ ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని అన్నామలై విభేదిస్తున్నారు. ఈ మేరకు బహిరంగంగానే ఆయన ఇటీవల ఒక ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో కొనసాగే విషయంలో అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం తీవ్రమైంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన ఈ ప్రచారాన్ని ఖండించలేదు. దీంతో అన్నామలైపై వస్తున్నటువంటి ఊహాగానాల్లో ఎంతో కొంత విషయం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన 3 భాషల విధానం అమలు విషయంలో అన్నామలైకి కేంద్ర నాయకత్వానికి మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అనవసరమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నామలై భావించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ
ఆయన కేంద్రానికి గట్టిగానే విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దీనిపై ఎక్స్ వేదికగా బహిరంగంగానే పోస్ట్ చేస్తూ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఈ పరిణామాలే ఆయన సొంతంగా ఉద్యమ బాట పట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అనతి కాలంలోనే తన దూకుడు రాజకీయాలతో తమిళనాడు బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అన్నామలై కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని, అందులో ఎలాంటి నిజం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి విపి సెల్వం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అపారమైనటువంటి అభిమానం, దేశ సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే అన్నామలై రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఎప్పటికీ బీజేపీకి విధేయుడిగానే ఉంటారని సెల్వం అంటున్నారు. రాజకీయాల్లో ఇటువంటి పుకార్లు రావడం సర్వసాధారణమేనని, గతంలోనూ ఇలాంటి ప్రచారాలు ఎన్నో చూశామని సెల్వం కొట్టిపారేశారు. అయితే అన్నామలై అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వ నిర్ణయాలపై మాత్రం అసహనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే అన్నామలై కొత్త పార్టీ యోచనలో ఉన్నారు అనే దానికి ఇప్పుడు ఒక వార్తా కథనం కూడా తోడైంది. అన్నామలై కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ మక్కల్ శక్తి ఇయక్కమ్మ అనే పేరుతో ఒక పార్టీ ఉంటుంది అంటూ వార్తా కథనం వెలువడింది. అంతేది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. 2021 నుంచి 2025 వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తద్వారా పార్టీలో ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ టికెట్ను కూడా నిరాకరించి ప్రచారానికి పరిమితమయ్యారు. ప్రచారంలోనూ తనను పార్టీ దాదాపు దూరంగా ఉంచిందనే అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి అపాయింట్మెంట్ కోరడంతో జూన్ 3వ తేదీలోగా ఏదో ఒక కీలకమైన నిర్ణయాన్ని అన్నామలై ప్రకటిస్తారనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ పొలిటికల్ డ్రామాపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఎక్స్ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. తమిళనాడులో త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. రాజకీయ మథనం వేగవంతమైంది అని ఆయన కార్తీ చిదంబరం పోస్ట్ చేశారు. అన్నామలై పెట్టబోయే పార్టీ పేరు వెనక ఆసక్తికరమైనటువంటి లాజిక్ ఉందంటూ ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఈ పరిణామాలపై అన్నామలై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించినప్పటికీ తమిళనాడు త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది అనేటువంటి ఊహాగానాలు, విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అన్నామలై సరికొత్త పార్టీ పెట్టబోతున్నారా? కాక్రోచ్ జనతా పార్టీ లాగే యువతని, లైక్ మైండెడ్ పీపుల్ని ఏకం చేసే పనిలోనే అన్నామలై ఉన్నారు. ఆ దిశగానే కొత్త పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా అయితే వచ్చిందో అన్నామలై పార్టీ కూడా అలాగే ఉండబోతోంది అనేటువంటి వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.